హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. మనకు గత 3 డేస్ నుండి ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ కావడం లేదు. అలానే క్లెయిమ్ స్టేటస్ కూడా మనం చూడలేకపోతున్నాము. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే టెక్నికల్ ఎర్రర్ అయితే ఉంది. అందుకోసం పిఎఫ్ పాస్బుక్ క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ కావడం లేదు. అలానే ఉమాంగ్ యాప్లో కూడా పిఎఫ్ బ్యాలెన్స్ అనేది మనం చూడలేకపోతున్నాము. సో గత 2 డేస్ 3 డేస్ నుండి అదే విధంగా ఉంది. సో ఈరోజు ఈవినింగ్ 6 తర్వాత మీరు ట్రై చేయండి, ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే నిన్న మనకు నాన్ వర్కింగ్ డే ఉంది, ఈరోజు వర్కింగ్ డే ఉంది కాబట్టి ఇది వరకు కూడా మనకు ప్రతి నెలలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నాన్ వర్కింగ్ డేస్ ఉంటుందో అప్పుడు మనకు ఈ సర్వర్ అనేది పనిచేయకపోవడము, పిఎఫ్ పోర్టల్ ఓపెన్ కాకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే వర్కింగ్ డే ఉంటుందో ఆ వర్కింగ్ డే రోజు ఈవినింగ్ మనం ట్రై చేసినట్లయితే పిఎఫ్ పాస్బుక్ కానీ క్లెయిమ్ స్టేటస్ కానీ అలానే ఉమాంగ్ యాప్లో కానీ మనము పిఎఫ్ బ్యాలెన్స్ అనేది చూసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ 6 o'clock రాలేదంటే రేపు ఎర్లీ మార్నింగ్ మీరు చూడండి, 7:30 8 o'clock మార్నింగ్ మీరు చూస్తే ఈపీఎఫ్ పాస్బుక్ క్లెయిమ్ స్టేటస్ బ్యాలెన్స్ ఎంత ఉందనే వివరాలు చూడవచ్చు. సో అది చూసిన తర్వాత ఎవరైతే పిఎఫ్ రిక్వైర్మెంట్ ఉంటే పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది కొత్త ఏం కాదు, ఈపీఎఫ్ వెబ్సైట్ ఇలానే పనిచేస్తుంది, అదంతే, అది మారదు. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.